నేర్పించారా బన్నీ గారికి? నేర్పించేవాడిని. చాలా బాగా వేసేవాడు డ్రాయింగ్. సో తర్వాత చిరంజీవి గారు పిలవడం జరిగింది మిమ్మల్ని ప్రజారాజ్యం పార్టీ అప్పుడు దానికి డ్రాయింగ్ గీయడం అని చెప్పేసి. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలామందికి ఆయనతో కలవాలి, ఒక ఫోటో దిగాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. ఈవెన్ మీరు చిన్నప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తులు మీరు ఒకళ్ళు కాబట్టి. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం చిరంజీవి గారు పిలిచినప్పుడు? నిజంగా నాకు అప్పుడే సర్ప్రైజ్గా ఉంది. అసలు నిజంగా నాకు చిరంజీవి గారి పరిచయం అవటం, చిరంజీవి గారికి వర్క్ చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీము. ఆయనతో ఫోటో దిగితే చాలని. అలాంటిది ఆయనతో నేను కలిసిన తర్వాత ఆయనకి కూడా తిని ఎవరో బయట వ్యక్తి కాదు, మన పర్సనే అన్నట్టు ఆయన కూడా నన్ను హ్యాండిల్ చేసిన విధానం, ఇక ఆయనతో చాలా క్లోజ్ రిలేషన్లో ఉండేవాడిని. దాని తర్వాత ఇంకా సినిమా డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. 2-3 సార్లు పిలిచి మాట్లాడారు. ప్రతిరోజు పండుగ కథ కూడా ఆయనకి నేనే చెప్పాను. సార్ మీకు ఇన్ని పరిచయాలు ఉండి వాళ్ళందరూ అంత క్లోజ్, ఇప్పటివరకు చిరంజీవి గారితో కానీ బన్నీ గారితో కానీ సినిమా చేయకపోవడానికి రీజన్ ఏంటి? అలా ఏం లేదు. 2-3 సార్లు చేద్దామని అనుకుని యాక్చువల్గా స్టోరీ ఈ కథ అని ఆ కథని ఒక కథ అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ చెప్దాం అనుకునే లోపు తను బిజీగా ఉండడం, అట్లా ఇది జరిగిందనమాట. డెఫినెట్గా మా ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా అయితే వస్తుంది. సార్ మీ దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే మారుతి గారు ఆర్టిస్టుల కోసం వెయిట్ చేయరు, హీరోల కోసం వెయిట్ చేయరు, ఎవరు దొరికితే వాళ్ళతోనే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారని. సో ఇదే కంటిన్యూ అయితే పెద్ద స్టార్స్తో అసలు మీరు సినిమాలు చేసే అవకాశం ఉందా లేదు? ఇప్పుడు కమింగ్ చేసే అన్ని పెద్ద స్టార్స్ తోటే డెఫినెట్గా. అంటే ఒకటే, నేను వెయిట్ చేయను అని కాదు, వెయిట్ చేస్తాను. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి కుదరాలి కదా, కుదిరితే డెఫినెట్గా వెయిట్ చేస్తాను. ఇప్పుడు కమింగ్ నేను తర్వాత తీసేయన్నీ పెద్ద స్టార్సే ఉంటాయి. అలాగే ప్రభాస్ గారితో సినిమా అంటే ఇప్పుడు సార్ చెప్తా, దాని డీటెయిల్స్ అన్నీ. ఈ పక్క కమర్షియల్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత అకౌంట్, దాని తర్వాత ఎప్పుడు ఏంటి అనేది దాని డీటెయిల్స్. అంటే పక్కా కమర్షియల్ ఫస్ట్ ఈవెంట్ నుంచి ఈరోజు జరిగిన ఈవెంట్ వరకు మిమ్మల్ని ఎప్పుడు ఆ క్వశ్చన్ అడిగినా కూడా అవన్నీ అనౌన్స్మెంట్ వరకే, ఆ సినిమాలు జరిగితే నాకు కూడా హ్యాపీ అన్నట్టు మీరు మాట్లాడటం జరుగుతుంది. సో నిజంగా అనౌన్స్మెంట్ వరకే ఉంటుందా, సినిమాలు వచ్చే అవకాశం ఉందా? సినిమాలు వస్తాయండి, ఎందుకు రావు? యాక్చువల్గా ఏంటి అనౌన్స్మెంట్ అని కాదు, ఈ అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తాం? సినిమా జరిగితేనే చేస్తాం కదా. మేము అఫీషియల్గా ఏమీ చెప్పలేదు ఇప్పుడు. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటనేది మాకు ఇంకా చాలా క్లారిటీ రావాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా మేమే చెప్తాం. 2-3 మీటింగ్స్ కూడా అయినాయి అని విన్నాం. జరుగుతుంటాయండి, అందరు హీరోలతో నేను కూర్చుంటూ ఉంటాను. సో ఒకవేళ తీస్తే ప్రభాస్ గారు ఎలాంటి సబ్జెక్ట్ తీస్తారు? తీనేవ్వండి ఫస్ట్ నన్ను. తీస్తే ఉంది అది ఏంటనేది దాని డీటెయిల్స్. తీస్తే ఎలాంటి సినిమా వెళ్తాను, ఎలాంటి తీస్తాను, డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చే సినిమానే తీస్తాను. మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. అట్లాగే పక్కా కమర్షియల్ వరకు మీరు కానీ బన్నీవాస్ గారు కానీ ఎస్కేఎన్ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ ఒకసారి మీ బాండింగ్ గురించి ఒకసారి చెప్పాలి అంటే ఏం చెప్తారు? వీళ్ళందరూ నా ఫ్యామిలీ లాగానండి. నా ఫ్యామిలీ, నాకు ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ ఉందంటే అది నాకేంటంటే అరవింద్ గారు, బన్నీవాసు, వంశీ, నెక్స్ట్ అరవింద్ గారు. ఇది ఎటు వెళ్ళినా నా కుటుంబం లాగానే ఉంటుంది ఇది. ఇక్కడెక్కడే, అందుకే ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటా. దగ్గర 5 సినిమాలు వీళ్ళకే చేశాను నేను. అదే నేను చేసిన 10 సినిమాలు 5 సినిమాలు వాళ్ళయ్యే. సార్ ఒకప్పుడు చాలా చిన్న చిన్న సినిమాలకి మారుతి ప్రెజెన్స్ అని చూశాను సార్, బట్ రీసెంట్గా అవి కనిపించట్లేదు. రీజన్ ఎందుకు? అన్నీ ఫ్లాప్లు అవుతున్నప్పుడు ఎందుకు చేయటం, వేసుకోవడం అనవసరంగా పేరు. అందుకని చెప్పి నేనే, అంటే ఇప్పుడు మనం నిజంగా సిన్సియర్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ప్రేయర్ వేసుకుని మనకు సాటిస్ఫాక్షన్ ఉంటే దీనికి పేరు వేయచ్చు అనుకుంటే వేయచ్చు, కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనం చేయకూడదు, ఎవరి గురించో మొహాట పడకూడదు అని అట్లా ఇంకా వద్దనుకున్నా. సార్ అలాగే డైరెక్టర్స్ కెరియర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటారు? కెరీర్ ఏం లేదు ఇక్కడ. డైరెక్టర్ కెరీర్ ఏంటంటే ఎవ్రీ మూవీ ఇట్స్ లైక్ ఏ ఫస్ట్ ఫిల్మ్. ఏదో రన్నింగ్ కోసం చేయకూడదు. దీన్ని యాక్చువల్గా ఆడియన్స్ని ఒప్పించడానికి సినిమా తీయాలి. ఆడియన్స్ని ఒప్పించే సినిమా తీయాలని అంటే మనం బాగా వర్క్ చేయాలి. వర్క్ చేస్తే డెఫినెట్గా ఆడియన్స్ ఒప్పుకుంటారు. ఆ సినిమా నుంచి ఇంకా సినిమాలు, మంచి సినిమాలు వస్తాయి. సరే ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఆ హీరో యొక్క స్టార్డమ్ని చూడకుండా మీరు ఒక ఆర్టిస్ట్గా తీసుకుని ఆ క్యారెక్టర్ని ఎంతవరకు సరిపోతాడని చెప్పి మీరు సినిమాలు చేయడం జరిగింది. ఎప్పుడైనా రిస్క్ అనిపించిందా వీళ్ళకి ఇంతే ఉంది, ఇంతవరకే మనకి డబ్బులు వస్తాయి ఇట్లాంటి? నా పర్స్పెక్టివ్లో యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ ఆ హీరోకి ఎంత బిజినెస్ ఉందో, మా ఇద్దరు కాంబినేషన్లో ఎంతవరకు చేస్తే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడో ఆలోచించుకుని దాని ప్రకారమే కథ అల్లుకుంటాను. వాళ్ళు ఎంతలో తీయమంటే అంతలోనే తీస్తాను అట్లా. అందుకని దాన్ని దాటైతే వెళ్ళను ఫస్ట్.
ఈ కథకి యాక్చువల్గా అది ఇంత ఖర్చు పెట్టేయాలి అని నేను వెళ్ళను. ఎందుకంటే అంత ఖర్చు పెట్టినా యూజ్ లేనప్పుడు అసలు ఆ కథే ఎంచుకోను నేను అవసరమైతే కొంచెం నేను నా కథ తగ్గించుకుంటాను కానీ బడ్జెట్ సైజ్ పెంచను. సార్ ఈ సినిమా వరకు వచ్చేసి ఎక్కువ మీరు ప్రతి ప్రెస్ మీట్లో కానీ ఈవెంట్స్లో కానీ టికెట్ ఇష్యూస్ గురించి ఎక్కువ రేస్ చేస్తున్నారు. లైక్ టికెట్ ప్రైజెస్ మనం నార్మల్ చేసాము అని చెప్పి, బట్ ఈ సినిమాకి బడ్జెట్ కూడా ఎక్కువైంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్దర్గా మనం సినిమాలు పెద్ద సినిమాలు హ్యూజ్ రేంజ్లో పెద్ద బడ్జెట్తో తీయాలి అంటే టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది, ఆడియన్స్ రావట్లేదు. ఒకవేళ నార్మల్గా బడ్జెట్ని కుదించుకుని చేద్దాము అంటే టికెట్ రేట్లు తగ్గితే అది ఇదేంటి సార్ అసలు దీనికి? మేము చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమాకి మేము పెట్టిన రేట్లకి కంఫర్ట్, అందుకని చెప్పి యాక్చువల్గా ఈ సినిమా బడ్జెట్ అంటే ఆల్మోస్ట్ సేఫే. మాకు రిలీజ్ బిఫోరే ఆల్మోస్ట్ కొంత బ్యాలెన్స్ ఉంటుంది కానీ అది సేఫే. వన్స్ రిలీజ్ అయిందంటే అది ఇదవుతారు అనేది వాళ్ళకే క్లారిటీ ఉంది, ప్రొడ్యూసర్స్కి. అట్లాగే మాకు కూడా దాన్ని క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా ఇది చేయక్కర్లేదు అనేది ఫీలింగ్. అంటే ఫర్దర్గా ఏమన్నా పెద్ద సినిమాలు అసలు పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకు రావు పెద్ద బడ్జెట్ సినిమాలు? ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు ఆ రేంజ్ బిజినెస్ అంటే హీరో స్టామినా ఎక్కువ ఉండి పాన్ ఇండియాకి వెళ్తుంది కదా, అంటే అన్ని లాంగ్వేజ్ల్లోకి సినిమా వెళ్తున్నప్పుడు మీకు అక్కడి నుంచి జనరేట్ అవుతుంది కదా మనీ, చూడటానికి రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడు పుష్ప సినిమా హిందీలో అంత ఎలా వసూలు చేయగలిగింది అంటే కథలో పొటెన్షియాలిటీ, హీరోకి పొటెన్షియాలిటీ, డైరెక్టర్ తీసిన విధానం వాళ్ళకి నచ్చి ఆ సినిమా వాళ్ళకి నచ్చి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అట్లాగా మనం ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే కథను కనుక తీసుకుంటే పాన్ ఇండియా చేస్తే డెఫినెట్గా మనీ జనరేట్ అవుతుంటుంది. అదే ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఏ రేంజ్ బడ్జెట్ తీస్తే అన్ని చోట్ల ఆడితే ఇక్కడ మనీ జనరేట్ అవుద్ది. మనం తీసే విధానం మనం చూసుకోవాల్సింది బడ్జెట్, ఈ రెండు మ్యాచ్ చేసుకోవాలి. సో ఓటీటీ ఏమన్నా థియేటర్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే అవుతుంది అంటున్నారు అందరూ. థియేటర్స్ మీద ఎఫెక్ట్ ఓటీటీ డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఓటీటీలో సినిమా రిలీజ్ అనేది సినిమా వచ్చిన తర్వాత గ్యాప్ అనేది ఎక్కువ గ్యాప్ ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. మినిమం 50 days అన్నా సరే పెట్టుకోవాలి అనేది. వీళ్ళకి ఏంటంటే బడ్జెట్స్ వచ్చేస్తున్నాయి, మూవీ ముందు సేఫ్ జోన్లోకి వెళ్తున్నారు ప్రొడ్యూసర్స్ అని ఇస్తున్నారు. అది వన్ సైడ్ వాయిస్ కరెక్టు, అనదర్ సైడ్ యాక్చువల్గా తెలియకుండా మూవీ థియేటర్ కల్చర్ అనేది కిల్ అయిపోతుంది. అందుకని చెప్పి అది కిల్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా ఈ సినిమా పెద్దోళ్ళు కూర్చుని ఒకసారి దీన్ని ఒక ప్రయారిటీలోకి తీసుకుంటే బెటర్ ఇలా అని. సో రీసెంట్గా ఒక 6 months or 7 months బ్యాక్ మీరు కూడా ఒక ఓటీటీలో సిరీస్ చేస్తున్నారని చెప్పి విన్నాం, నిజమేనా సార్ అది? లేదు అంటే ఒకటి 3 Roses అని నేను ప్రొడ్యూస్ చేసి ఒకటి చేసాము ఆహాకి. మీ డైరెక్షన్లో? నా డైరెక్షన్ ఇంక ఇప్పుడు ఏమీ లేదు, నాకు ఇప్పుడు తీయాల్సిన సినిమాలే బోల్డ్ ఉన్నాయి. అదే. సో చిరంజీవి గారితో సినిమా స్టోరీ చెప్పమని ఆయనే చెప్పారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్. అవునవును, అది కూడా ఎంతవరకు జరగచ్చు, ఎప్పట్లో జరుగుతుంది? డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో చెప్పారు మీరు ఒక ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ చిరంజీవి గారితో తీస్తారు. అవునవును, ఎంటర్టైనింగ్గా ఉంటుందా? ఖచ్చితంగా ఆయన ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంటే చేస్తాను నేను. సార్ అలాగే రీసెంట్ టైమ్స్లో మీరు బాగా చూసి ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి సార్ థియేటర్లో? నేను యాక్చువల్లీ విక్రమ్ చూడాలనుకున్నాను,